హలో అందరికీ నమస్కారం. ఈరోజు అలసంద వడలు ఎలా చేయాలో చూసిద్దాం, వచ్చేయండి. ముందుగా అంటే 8 గంటల పాటు అలసందలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రైండ్ చేసుకోవడం అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే నేను కొంచెం మిర్చి, అలాగే ఆనియన్, కొత్తిమీర, సాల్ట్ మిక్స్ చేస్తున్నాను. సాల్ట్తో పాటు కొంచెం థింక్ సోడా కూడా మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టాను. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నాకైతే గారెలు వేయడం చాలా కష్టము, సో నేను ఇలా అయితే వేస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. సిమ్లో అయితే పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని, అప్పుడే బాగా కుక్ అవుతాయి. నేనైతే వీటిని మటన్ కర్రీతోన సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది రాయలసీమలో చాలా స్పెషల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.